జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. తమకు 7 నెలలుగా జీతాలు రావడం లేదని ఆరోపించారు. కొన్ని నెలలుగా సొంత ఖర్చులతో విద్యార్థులకు భోజనాలు పెడుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వం జీతాలు పెంచుతామని మభ్యపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు మధ్యాహ్న భోజన కార్మికులు. 7 నెలలు ఉంది, మాకు బిల్లులు లేవు. మేము ఇంట్లోకెళ్ళి తెస్తున్నాం. ఇక అన్ని ఖాతాలు అయినాయి. ఎవరు కూడా మాకు అప్పులు ఇస్తలేరు. ఇక పిల్లలు తింటలేరు, ఉష్క అంటున్నారు. మాకు బాగా స్కూళ్ళల్లో కూడా బాగా ప్రాబ్లమ్స్ అవుతుంది. సార్లతో కూడా గొడవలు అవుతున్నాయి. మాకు ఇచ్చేటి చాలా తక్కువ. అందులోకెళ్ళి ఇంకా మంచిగా వండాలంటే ఎక్కడి నుంచి వండి పెడతాం. అందుకోసం మాకు బిల్లులు పెంచాలి, మాకు జీతాలు పెంచాలని వచ్చినాం రోడ్డు మీదకి. మేము ఇప్పుడు గెలిపించుకున్నందుకు మా మాట నిలబడాలి కాబట్టి మాకు బిల్లులు ఖచ్చితంగా వేయగలరని మేము కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని. మాకు జీతాలు చూద్దాం, మీరు ఒక టైంలో అన్నారు, మర్చిపోయినరో యాదుకున్నదో కానీ మేము మధ్యాహ్నం భోజనం చేసేటోళ్లకు 10,000 జీతం చేస్తామని అన్నారు. మీరు అన్న మాట కొద్దీ మేము గెలిపించుకున్నాం. అందుకోసం మాకు 10,000 జీతం చేయగలరు.